మెదక్ జిల్లాలోని వెల్దుర్తిలో ప్రభుత్వ పాఠశాలలో మ్యూజిక్ క్లాసులు నిర్వహిస్తున్నారు. చదువుకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులకు సంగీతంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. సంగీతంపై ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తబలా, డోలక్, హార్మోనియం, వయలిన్ వంటి వాయిద్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో సంగీతం టీచర్ నవీందర్ ఆధ్వర్యంలో ఈ తరగతులు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. సంగీతంపై ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. సంగీత నేర్పడం జరుగుతుందని జెడ్పీహెచ్ఎస్లో జరుగుతుందని తెలిసి నేను ఒక పేరెంట్గా ఈ స్కూల్కి వచ్చి చూశాను. ఇక్కడ ఈ సంగీత అనేటి ప్రోగ్రామ్ని ఇంతకుముందు ఎక్కడ ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు చేస్తురంటే నేను మా గ్రామ పరంగా నేను చాలా సంతోషపడుతున్నాను. పాఠ్యాంశాలతో పాటు కళలపై కూడా అవగాహన పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు ఉపాధ్యాయులు. సంగీతం నేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడుతుందంటున్నారు మ్యూజిక్ టీచర్ నవీందర్. రోజువారీ చదువు ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు సంగీతం ఒక ఉపశమనం లాగా పనిచేస్తుందంటున్నారు. దీనివల్ల విద్యార్థుల ఏకాగ్రత కూడా పెరుగుతుందంటున్నారు. కాలంలో పిఎంసి పాఠశాలలో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వము 4 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లను మా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. అందులో తబలా, డోలక్, హార్మోనియం, వయోలిన్ ఈ 4 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను మా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. మరి వాటి ద్వారా ఈ వయోలిన్ తర్వాత ఈ సంగీత పాఠశాల ద్వారా విద్యార్థులకు మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుల వారు పిల్లలకు హార్మోనియము, తబలా, డోలకు నేర్పించడానికి ఆహ్వానించినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల ఆసక్తి చూస్తే మాకు ముచ్చటేసింది. వాళ్ళు బాలికలే కావచ్చు, బాయ్సే కావచ్చు, వాళ్ళు నేర్చుకుంటుంటే మాకు ఉత్సాహం అనిపించింది. వాళ్ళు చాలా ఆనెస్ట్గా, హంబుల్గా నేర్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సంగీతం నేర్పించడం ఒక మంచి ప్రయత్నం అంటున్నారు స్థానికులు. సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే కనిపించే మ్యూజికల్ క్లాసులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రారంభం కావడం సంతోషంగా ఉందంటున్నారు. విద్యతో పాటు సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. సంగీతం వలన సంగీతం నేర్చుకోవడం వల్ల ఏ టెన్షన్ రాకుండా కొంచెం మెదడు కుదులంగా ఉండడం వలన ముందు స్థాయి ఎదగడానికి ఇది సంగీతం అనేది మనకి తోడ్పడుతుంది. మాకు రోజు తరగతి గదిలో విద్యతో పాటు సంగీతం, కరాటే, యోగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఎవ్వరు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని అలాగే ప్రతి ఒక్కరూ వీటిని నేర్చుకొని ప్రతి ఒక్కరు సంగీతంలో అలాగే నేను కూడా సింగర్ కావాలనుకుంటున్నాను. జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి హై స్కూల్ మా పాఠశాలలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. విద్యతో పాటు సంగీతం కూడా జరుగుతుంది. కరాటే, స్కాట్స్ అండ్ గైడ్స్, గేమ్స్ అని చాలా ఉన్నాయి. జిల్లాలో మాది ఫస్ట్ సంగీతంతో పాటు మైండ్ ఫ్రెష్ అవ్వడానికి నేర్పిస్తున్నారన్నమాట. వీడికి మేము ఇంకా పై స్థాయికి వెళ్ళాలని. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 2 పాఠశాలల్లో ఇలాంటి సంగీత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మ్యూజిక్ క్లాసులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభకు కొత్త దారులు తెరుచుకుంటాయంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలల్లో కూడా సంగీతం, ఇతర లలిత కళల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. చదువుతో పాటు కళలను కూడా నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు సమగ్రంగా అభివృద్ధి చెందుతారంటున్నారు ఉపాధ్యాయులు.